సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చే కపుల్స్ చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మా భార్య భర్త కలవచ్చా, ఇంటర్కోర్స్ చేయొచ్చా, అది ప్రెగ్నెన్సీలో సేఫేనా, బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో భార్య భర్త కలవడం, సెక్స్ అనేది సేఫా? సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో సెక్స్ అనేది అన్ని ట్రైమిస్టర్స్లోనూ సేఫే. అది ఎర్లీ కావచ్చు, సెకండ్ ట్రైమిస్టర్ అవ్వచ్చు, థర్డ్ ట్రైమిస్టర్ అవ్వచ్చు. ఎందుకు అంటే బేబీ అనేది లోపల ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్, గర్భాశయము, సర్వైకల్ ప్లగ్ ఇవన్నీ బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి. సో హైడ్రోలికల్గా మొత్తం చుట్టూ వాటర్ ఉంటుంది. సో బేబీకి అయితే ఏమీ ఎఫెక్ట్ కాదు. సో లేట్ ట్రైమిస్టర్స్లో అంటే అబ్డమెన్ చాలా గ్రో అవుతున్నప్పుడు పొజిషనల్ డిస్కంఫర్ట్ అనేది కపుల్కు ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ దే కెన్ గో ఎహెడ్ అనమాట. సో ప్రెగ్నెన్సీలో సెక్స్ అనేది ఎప్పుడు చేయకూడదు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. సో ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ ట్విన్ ప్రెగ్నెన్సీ అనుకోండి, అంటే 2 బేబీస్ ఉన్నారు, చాలా యూట్రస్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. రెండవది సర్వైకల్ షార్టనింగ్, అంటే చిన్న సర్విక్స్ ఉండడం, షార్ట్ సర్విక్స్ ఉండడం. ఇలా ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ చేసినప్పుడు సర్వైకల్ ఇరిటేషన్ జరిగి సర్వైకల్ ఓపెనింగ్ అనేది జరగచ్చు. సో అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. మూడవది ప్లసెంటా ప్రీవియా, అంటే మాయ కిందకు ఉండడం, అంటే సర్వైకల్ ఓపెనింగ్కి దగ్గరగా మాయ ఉండడం. సో ఇలాంటప్పుడు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. నాలుగవది ఏంటి అంటే బ్లీడింగ్ అవ్వడం, అంటే స్పాటింగ్, బ్లీడింగ్ లాంటి సమస్య ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, లీక్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఇలా ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసి బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేట్ ట్రైమిస్టర్స్లో కూడా పొజిషనల్ డిస్కంఫర్ట్ వల్ల అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏం అమ్మంటారు అంటే, ఇప్పుడు కొంతమంది టర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంకా పెయిన్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే సమ్ పీపుల్సే సెక్స్ విల్ ఇనిషియేట్ లేబర్ అనమాట. ఎందుకంటే సీమన్లో ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి లేబర్ ఇనిషియేషన్లో హెల్ప్ అవుతుంది. కాబట్టి లేబర్ ఇంకా స్టార్ట్ అవ్వకపోతే సమ్ పీపుల్ ఆస్క్ టు గో హెడ్ విత్ సెక్స్ టు ఇనిషియేట్ లేబర్ అనమాట. సో ఇది సెక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి విషయాలు. థ్యాంక్ యూ.